ఇప్పుడు రీసెంట్గా ఏం చేసిండ్రు మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యతను పెంచడం వెనుక కారణం ఏంటంటే వచ్చే ఎన్నికలకే వాళ్ళు తొందరపడుతున్నారు అనేది మనకు అర్థమవుతున్నది. కానీ ఇక్కడ ఇమీడియట్గా మళ్ళీ లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే చర్చ తెర మీదకి తెచ్చిండ్రు. అంటే ఇదంతా కూడా కూటమిలో పైకేమో కొంత అనుకూలత కనిపిస్తున్నా లోపలికి లుకలుకలు కనబడుతున్నాయి ఈ రూపంలో. ఒకవైపు పవన్ కళ్యాణ్ మిత్రులంతా కూడా సీఎం అవుతాడు అనుకున్నాం మేము, సీఎం కావాలని ఒకళ్ళు, లేదు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని ఒకళ్ళు, ఉన్నంతవరకు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అనేది ఒకళ్ళు. ఒక సంవత్సరం కాకముందే ఈ చర్చలు తీసుకొచ్చింది బీజేపీ. సరే, ఏ మాటకి ఆ మాట, వాళ్ళ మధ్యన సఖ్యత ఉన్నది మిత్రుడు పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ వీళ్ళంతా కలవడం వల్ల వచ్చింది. కానీ ఈ గెలుపు దేనికి సంకేతం అని అంటే బీజేపీ బలపడడానికి అంట నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున వాళ్ళు ఎంపీలు కోరుకుంటున్నారు, అధికారం కోరుకుంటున్నారు. తమిళనాడులో అన్నామలైతో ఒక ప్రయత్నం చేస్తున్నారు, సురేష్ గోపి అని కేరళతో ఒక ప్రయత్నం చేస్తున్నారు, మంత్రి ఇచ్చిండ్రు ఒక్క ఎంపీ గెలిస్తే. ఇటువైపు కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం గతంలో ఉండే కొంత సూర్య వాళ్ళతో కలిపేది ప్రయత్నం చేస్తారు. అంటే సౌత్లో బలపడే ఎత్తుగడల్లో నార్త్లో ఒకవేళ అవకాశాలు పోతే ఎట్లా అనేది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. జమిలీ ఎన్నికలతో 2027కు ఒక ఎత్తుగడ, 2029కి ఒక ఎత్తుగడ. దానిలో భాగంగానే ఇప్పుడు టీడీపీతో డిటాచ్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని అంటే అది ఒక రకంగా సానుకూలత కనబడుతున్నది. అంటే ఇంత తొందరగా వీళ్ళు ఇటు వస్తారని అనుకోలేదు మనం రాజకీయంగా బయట నుంచి పరిశీలించే వాళ్ళకు. అంటే ఎన్నికల వరకు ఈ మార్పు ఉంటుందా, లేదంటే దానికంటే ముందే గతంలో మహారాష్ట్రలో జరిగినట్టు లేదంటే వేరే రాష్ట్రాలలో జరిగినట్టు బీజేపీ అట్లాంటి ప్రయత్నం ఏదైనా చేస్తుందా? ఎన్నికల వరకు ఆగుతుందా, లేదంటే దానికంటే ముందే ఇట్లాంటివి జరుగుతుందా? అంటే నాకు తెలిసి అతిపెద్ద ఎమ్మెల్యేల వర్గం టీడీపీ కాబట్టి ఇప్పుడేం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, అదే కనుక జరిగితే 21 కదా ఎవరు, జనసేన అటు మైనర్ పార్ట్నర్, బీజేపీ తక్కువ ఎమ్మెల్యేలతో ఉంది. సో అలాంటి ప్రయత్నాలు చేస్తుందని నేను అనుకోను. కానీ రేపటికి ప్రిపేర్ అవుతున్నది. ఒకవేళ అదే కనుక జరిగితే నేను అన్నది అది, చంద్రబాబు గారు ఏమి చిన్న వ్యక్తి ఏం కాదు, అనుభవంలో మోడీ కంటే ముందున్నోడే. గతంలో మోడీతో తనకు కలవలేదు కాబట్టి విడిపోయి ఉన్నాడు, ఇప్పుడు కలిసిండు. అఫ్కోర్స్ రాజకీయాల్లో శాశ్వత ప్రత్యర్థులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి. కానీ ఒకవేళ బీజేపీ చంద్రబాబుతో కనుక కయ్యానికి పోతే మొత్తం ఎన్డీఏ ప్రభుత్వానికే అపవాదు కాదు, ఎన్డీఏ ప్రభుత్వమే అస్తిత్వానికి ప్రమాదం వస్తుంది. నితీష్ కుమార్ చంద్రబాబు గారు లేకపోతే మైనారిటీ గవర్నమెంటే. సో మాకు 225, 230 ఆ ప్రాంతంలో ఉన్నాయి, వాళ్ళకి 290 దానికి వచ్చినాయి అంటే